నమస్తే, వెల్కమ్ టు టీషార్ట్ ఛానల్. దిస్ ఇస్ రాస్, యువర్ ఎకనామిక్ ఫ్యాకల్టీ. ఓకే, మనం 5 years ప్లాన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఒక్కొక్క క్వశ్చన్ ఎలా వస్తుంటుంది మనకు పంచవర్ష ప్రణాళికలలో అనేటువంటి ఒక కంటెంట్ ఇప్పటివరకు మనం చాలా అంశాలు డిస్కస్ చేయడం జరిగింది. నా ఇప్పుడు ద 12th 5 years ప్లాన్ ఎలా ఉంటుందో 12వ పంచవర్ష ప్రణాళికను మనం ఎలా రాయాలని కూడా డిస్కస్ చేసినాం. ఇప్పుడు ద మేజర్ ఏంటంటే 5 years ప్లాన్స్ 1 నుంచి 12 పంచవర్ష ప్రణాళికలు 1951 సంవత్సరం నుండి 2017 సంవత్సరాల వరకు మనకు 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేసినాం. ఈ 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేసిన తర్వాత ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడగొచ్చు, ఇంకా ఈ ప్లాన్స్ మీద క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అంటే ఒక క్వశ్చన్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. భారతదేశ పంచవర్ష ప్రణాళికలను సమీక్షించండి అంటాడు. సో ఇలాంటి క్వశ్చన్ అడగవచ్చు జనరల్గా. అంటే వాట్ ఆర్ ద ఇండియన్ 5 years ప్లాన్స్ ఆఫ్ రివ్యూస్. సో వాట్ ఆర్ ద ఇండియన్ 5 years ప్లాన్స్ ఆఫ్ రివ్యూస్ ఏముంటే మనకు పంచవర్ష ప్రణాళిక యొక్క రివ్యూస్ అంటే దాన్ని మనం ఎలా రాయగలుగుతాం, ఈ క్వశ్చన్ తీసుకొని మనం ఎలా రాయాలి అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ రివ్యూ ఎలా రాయాలి అని అంటే, సో మనం ఇండియాలో 1951 సంవత్సరంలో పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చిన తర్వాత ఈ పంచవర్ష ప్రణాళికలు 12 అమలైనాయి. ఈ 12 అమలైతే ఈ 12లో ఎలా మనకు సక్సెస్ రేట్ అనేటువంటిది వచ్చింది. అంటే ప్రణాళికలు ప్రవేశపెట్టడం వల్ల మన ఇండియాలో సాధించిన ప్రగతి ఫలాలు ఏంటిది, సాధించిన ప్రగతి ఫలాలు ఏంటిది, ఆ సాధించిన అంశాలు ఏవైతుంటాయో ఆ అంశాలను మాత్రమే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాటిని ఈ క్వశ్చన్ మనం ఇలా ఆన్సర్ అయ్యాలి. అయితే ఇక్కడ మనం ఇదే క్వశ్చన్ ఇంకొక రకం కూడా అడగవచ్చు జనరల్గా. ఎలా ఇదే క్వశ్చన్ ఇంకొక రకంగా అడగవచ్చు అంటే, భారతదేశ పంచవర్ష ప్రణాళిక రివ్యూతో పాటు భారతదేశంలో ప్రణాళిక సంఘం కానీ లేకపోతే పంచవర్ష ప్రణాళికల మీద కానీ ఒక విమర్శనాత్మకమైన క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా క్వశ్చన్ జనరల్గా వచ్చు. అంటే రివ్యూ చేయడం, సమీక్షించడం. అంటే మొత్తం గడిచిన 64 సంవత్సరాల కాలంలో ప్రణాళిక సంఘం పనిచేసింది. ఈ ప్రణాళిక సంఘం ద్వారా 12 పంచవర్ష ప్రణాళికలు అమలైనవి. 12 పంచవర్ష ప్రణాళికలు అమలైతే ఈ 12 పంచవర్ష ప్రణాళికలు వాటి యొక్క సక్సెస్ ఏంటిది, వాటి కంటెంట్ ఏంటిది అని చెప్పడమే మనం రివ్యూ అన్నట్టు. సో ఈ రివ్యూని బేస్ చేసుకుని మనం జనరల్గా డిస్కస్ చేద్దాం. సో రైట్, ఇక్కడ ఈ పంచవర్ష ప్రణాళికలు మనం డిస్కస్ చేసేటప్పుడు సో మేజర్గా అసలు మనం ప్రణాళికను ఎందుకు ఎంచుకున్నాం, ఒక ముందస్తుగా ఒక వ్యూహాలను తీసుకొని, అంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని ముందస్తుగా తీసుకొని ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం అనుసరించాల్సిన మార్గమే ప్రణాళిక. ఈ ప్రణాళికను దేశంలో నిర్ణయించేది, ఈ ప్రణాళికలు అమలు చేసేది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక నియంత్రణ ద్వారా భారతదేశంలో ప్రణాళికలు 12 ప్రణాళికలు అమలైనవి. సో భారతదేశంలో 12 ప్రణాళికలు అమలైతే ఈ 12 పంచవర్ష ప్రణాళికలు జనరల్గా వాటి యొక్క మనం సక్సెస్ రేట్ ఏం తీసుకున్నాం అనేటువంటి జనరల్గా తీసుకుందాం. సో దీంట్లో పంచవర్ష ప్రణాళికల ద్వారా ద ఫస్ట్ కంటెంట్ జీడిపి వృద్ధి రేటు ఎలా పెరిగిందనేది ఒక మేజర్గా చూడాలి. జీడిపి వృద్ధి రేటు ఎలా పెరిగింది పంచవర్ష ప్రణాళికల ద్వారా, జీడిపి వృద్ధి రేటు పంచవర్ష ప్రణాళికల ద్వారా ఎలా పెరిగింది అనేటువంటి ఒక కంటెంట్ తీసుకుంటే 1951 నుండి సో 2017 సంవత్సరాల మధ్య 12 ప్రణాళికలు అమలైనవి. ఈ 12 పంచవర్ష ప్రణాళిక కాలాలలో సో వృద్ధి రేటు మనకి ఇండియాలో ఎలా సక్సెస్ అయింది అనేటువంటి జనరల్గా చూద్దాం. 1951 నుండి 1980 సంవత్సరాల మధ్య భారతదేశ సగటు వృద్ధి రేటు 3.5% పెరిగింది. 3.5% పెరగడం జరిగింది. అంటే గడిచిన 30 yearsలో ఇన్ ద స్పాన్ ఆఫ్ 30 years ఇండియన్ ద గ్రోత్ ద రైజ్ ఇన్ 3.5%. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ద 1980 నుండి సో 2000 మధ్యలో భారతదేశ వృద్ధి రేటు 6% పెరిగింది. అంటే సో మనకి రివ్యూని కన్సిడర్ చేసినప్పుడు ఇండియన్ 5 years ప్లాన్స్ వలన మన ఇండియన్ యొక్క గ్రోత్ రేట్ అనేటువంటిది ఎక్కువగా సక్సెస్ కావడం జరిగింది. దాని తర్వాత అందుకే 2000 నుండి 2000 నుండి 2011 సంవత్సరాల మధ్య ఇండియన్ గ్రోత్ రేట్ 6.8% పెరిగింది. 6.8% ఇండియన్ గ్రోత్ రేట్ పెరిగింది. అందుకే 2014-15 నుండి అందుకే 16-17 మధ్య సో ఇండియన్ యొక్క గ్రోత్ రేట్ 7.5% పెరిగింది. రైట్, these are all the very important of the trends in between the 1951 to and again the 2016 and 17. ఈ 12 years ప్లాన్లో ఇండియాలో యావరేజ్ వృద్ధి రేటు సాధించినటువంటి ఒక కంటెంట్ తీసుకుంటే ఎక్కడో 3.5% నుండి సరాసరి అంటే గడిచిన 30 ఏళ్లలో వృద్ధి రేటు కొంచెం తగ్గింది, బాగా ఎక్కువ పెరుగుదల లేదు. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ తీసుకుంటే 20 ఏళ్లలో వృద్ధి రేటు 6% ఎక్కడ ఉంది. 2000 నుంచి 2011 అంటే 10 సంవత్సరాలలో ఇండియన్ గ్రోత్ రేట్ 6.8% పెరగడం జరిగింది.
అలాగే 2014-15లో తీసుకుంటే 7 2014-15 అంటే ఎర్ ఈస్ ద జస్ట్ 2 సంవత్సరాలలో సగటున 7.5% పెరిగింది. అంటే దిస్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ ద రివ్యూస్ ఆఫ్ ఇండియన్ 5 years ప్లాన్స్. భారతదేశంలో ఈ పంచవర్ష ప్రణాళిక కాలంని పరిశీలిస్తే భారతదేశ వృద్ధి రేటు వాస్తవానికి పెరిగింది. అంటే ప్రణాళిక ప్రారంభం నుండి మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభం నుండి 2017 సంవత్సరం నాటికి తీసుకుంటే ఇండియన్ గ్రోత్ రేట్ అనేటువంటిది ఒక సక్సెస్లోకి వచ్చింది. అండ్ అగైన్ దాని తర్వాత నెక్స్ట్ ప్రణాళిక ప్రారంభంలో మనం తీసుకుంటే ప్రతి దేశానికి పెట్టుబడుల సామర్థ్యం పెరగాలి అని అంటే ప్రతి దేశంలో పొదుపులు అనేటువంటిది ఇంపార్టెంట్. ఒక దేశ జీడిపిలో పొదుపులు ఇంపార్టెంట్. దేశ జీడిపిలో పొదుపులతో పాటు పెట్టుబడులు అనేటువంటిది ఇంపార్టెంట్. అయితే ఈ ప్రణాళిక కాలంలో మనం మనకి ఎంత సేవ్ చేసినాం, ఈ సేవ్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది రావడం జరిగింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మేజర్గా తీసుకుందాం 1951 నుండి 2017 సంవత్సరాల వరకు తీసుకుంటే ఇండియాలో సేవింగ్స్ రేషియో జనరల్గా ఎలా జరిగింది అంటే పొదుపు రేట్లు ఎలా జరిగినాయి, పెట్టుబడులు ఎలా జరిగినాయి. దీంట్లో ఫస్ట్ మనం ఒక సేవింగ్స్ చూద్దాం. పొదుపులు తీసుకుందాం. ఈ పొదుపులు తీసుకుంటే 1951 నుండి 56 సంవత్సరాలలో పొదుపు రేటు ఎంత అంటే దేశ జీడిపిలో 10.3%. ఇక్కడ ఒక దేశ జీడిపిలో పొదుపు రేట్ అంటే ఏంటిది, ఎట్లా మనం సేవింగ్స్ కన్సిడర్ చేస్తామంటే ఒక దేశ జీడిపి అన్న ఒక దేశ ఆదాయంలో పొదుపులు అనేటువంటిది భాగం. ఒక సంవత్సర కాలంలో సంపాదించిన ఆదాయం జీడిపి, ఒక దేశ భూభాగంలో సంపాదించిన ఆదాయం జీడిపి. ఈ జీడిపిలో పొదుపుల ద్వారా వచ్చిన దాన్ని శాత రూపంలో చెప్పడమే జీడిపి పొదుపు రేట్ అని పిలుస్తాం. ఇలా మన ఇండియన్ యొక్క జీడిపిలో పొదుపు రేట్ ఎంత అంటే 10.3% పొదుపు రేట్ ఉంది ఇప్పుడు 1951 to 1956. దీని తర్వాత అంటే 2013 నుండి 14 మధ్యలో తీసుకుంటే జీడిపిలో పొదుపు రేటు 32.1% పెరిగింది. ప్రతి దేశ జీడిపిలో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పెట్టుబడులు అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పెట్టుబడులను మనం కన్సిడర్ చేసినప్పుడు ఎప్పుడు 1950-51లో 10.3% ఉంది జీడిపిలో పొదుపు. 2013-14 వచ్చే నాటికి పొదుపు రేట్లు విపరీతంగా పెరిగినాయి. ఒక దేశంలో పొదుపులు ఎవరు చేస్తుంటారు, గృహ రంగం చేస్తుంది, ప్రైవేట్ రంగం చేస్తుంది, ప్రభుత్వ రంగం చేస్తుంది. ఈ ముగ్గురు పొదుపుల వలన అంటే పొదుపులు చేయడం జరుగుతుంటుంది. ఈ సేవింగ్ను మన జీడిపిలో చెప్పడమే సేవింగ్ రేషియో జీడిపి అని చెప్తాం. దీని తర్వాత 2015-16లో జీడిపిలో పొదుపు ఎంత ఉండడం జరిగిందంటే 32.3% ఉంది. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఇండియాలో పంచవర్ష ప్రణాళికల ద్వారా పొదుపుల సామర్థ్యం కూడా పెరిగిందని ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. 51లో 10.3% ఉంటే 15-16 వచ్చే నాటికి 32.3% పెరిగింది. అంటే కంట్రీ జీడిపి పెరుగుతున్నప్పుడు కంట్రీలో పొదుపు రేషియో అనేటువంటిది ఇంపార్టెంట్. పొదుపు రేషియో పెరుగుతున్నప్పుడు కంట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. ఇప్పుడు పొదుపులను చూసిన తర్వాత నెక్స్ట్ జీడిపిలో పెట్టుబడి రేటు చూద్దాం. జీడిపిలో పెట్టుబడి రేటు గురించి చూద్దాం. ఈ జీడిపిలో పెట్టుబడి రేటును తీసుకునేటప్పుడు 1951 అండ్ 56 సంవత్సరాల మధ్య జీడిపిలో పెట్టుబడి రేటు 10%గా ఉంది. అలాగే 2013 అండ్ 14వ సంవత్సరంలో తీసుకుంటే జీడిపిలో 33.8%గా ఉంది. అలాగే 2015 అండ్ 16లో తీసుకుంటే జీడిపిలో పెట్టుబడి రేటు 33.3%గా ఉంది. ఓకే, ఇక్కడ హియర్ ఈజ్ జస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. మనం ఒకసారి దీన్ని గమనిద్దాం. ఒకప్పుడు అంటే ఇప్పుడు మనం పెట్టుబడులను ఎలా చూస్తాం, ఒక దేశ జీడిపి, ఒక దేశ భూభాగంలో సంపాదించినటువంటి ఆదాయంలో, ఒక దేశంలో వచ్చినటువంటి ఆదాయంలో పొదుపుల రూపంలో వచ్చిన దాన్ని పొదుపు రేటు అంటున్నాం. పెట్టుబడుల రూపంలో వచ్చినటువంటి దాన్ని పెట్టుబడి రేటు అంటున్నాం. జీడిపిలో ఒక దేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడిలోనే జీడిపిలో శాతంగా చూపెట్టడమే పెట్టుబడి రేటు. అందుకని ఇక్కడ ఈ పెట్టుబడి ఒకప్పుడు 10% ఉంటే ఇప్పుడు 33.3% అనేటువంటిది పెరిగింది. 33.3% అనేటువంటిది పెరగడం జరిగింది. ఇదొకటి. దాని తర్వాత ఇంకా భారతదేశంలో స్వతంత్రానంతర కాలంలో పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చినాం. స్వతంత్రానంతర కాలంలో పంచవర్ష ప్రణాళికలు తీసుకొస్తే జాతీయ తలసరి ఆదాయాల గురించి డిస్కస్ చేద్దాం. జాతీయ తలసరి ఆదాయాలు. ఈ జాతీయ తలసరి ఆదాయాలు మనం తీసుకుంటే మన ఇండియా మేజర్గా
మొదటి ప్రణాళికా కాలం నుండి అని 12వ పంచవర్ష ప్రణాళికా కాలం వరకు మన ఇండియాలో నేషనల్ ఇన్కమ్ కెపాసిటీ పెరిగిపోయింది. అంటే జాతీయ ఆదాయం పెరిగినాయి. దాంతోపాటు ఇంకొకటి తలసరి ఆదాయం కూడా పెరిగింది. ఒక దేశం యొక్క జాతీయ ఆదాయం ఏం చెప్తుంది అంటే ఆ దేశం యొక్క పురోగతి గురించి మాట్లాడుతుంది, ఆ దేశం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుతుంది. అట్ ద సేమ్ టైం ద పర్ క్యాపిటల్ ఇన్కమ్, ప్రతి కంట్రీకి ద నేషనల్ ఇన్కమ్ ఎంత అయితే ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చాలా ఇంపార్టెంట్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏం చెప్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏం చెప్తుంది అనేటువంటి ఒక కంటెంట్ తీసుకుంటే, ఒక దేశంలో ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి గురించి మాట్లాడేది పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఒక దేశం యొక్క అభివృద్ధి ప్రోగ్రెస్ గురించి మాట్లాడేది కంట్రీ నేషనల్ ఇన్కమ్. అంటే ప్రతి దేశానికి ద నేషనల్ ఇన్కమ్ ఇంపార్టెంట్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు ఈరోజు తీసుకుంటే మనం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం భారతదేశం అంటున్నాం. అంటే ప్రపంచంలో అమెరికా ద ఫస్ట్ టాప్లో ఉంటే దాని తర్వాత అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్, దాని తర్వాత ఇండియా ఉంది. అంటే ప్రపంచంలోని అత్యధిక జీడిపి, అత్యధిక జాతీయ ఆదాయం కలిగిన 6 దేశాలలో భారతదేశం అనేటువంటిది ఒకటి ఉంది. భారతదేశం అనేటువంటిది ఒకటి ఉంటే ఇప్పుడు భారతదేశం ఒక ప్రోగ్రెస్ రూపంలో వెళ్తుంది, ద ర్యాపిడ్ డెవలప్మెంట్ ఇండియాలో ఉంటుందని చెప్పేది మనకు నేషనల్ ఇన్కమ్. ఈ నేషనల్ ఇన్కమ్తో పాటు ఒక కంట్రీస్ లివింగ్ స్టాండర్డ్ గురించి, అంటే ద పర్సన్స్ లివింగ్ స్టాండర్డ్ గురించి, ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి గురించి మాట్లాడేది తలసరి ఆదాయం. అందుకని స్వతంత్ర భారతదేశంలో ప్రణాళికా కాలంలో మనం ఎంచుకున్న ఒక లక్ష్యం ఏంటంటే దేశ జాతీయ ఆదాయాన్ని పెంచాలి, దాంతోపాటు దేశ తలసరి ఆదాయం పెంచాలి. దేశ జాతీయ తలసరి ఆదాయాన్ని పెంచాలి కాబట్టి మనకు 1951వ సంవత్సరంలో మొదటి ప్రణాళిక కాలం స్టార్ట్ అయినప్పుడు దేశ జాతీయ ఆదాయం ఒక 9,000 కోట్ల రూపాయలు మాత్రమే, 9,000 crores. అంటే 2017 సంవత్సరం నాటికి మన భారతదేశ జాతీయ ఆదాయం 150 నుంచి 160 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే మన ఇండియాలో జాతీయ ఆదాయం ఎప్పుడో 9,000 కోట్ల రూపాయల నుంచి 2016-17 వచ్చిన నాటికి 160 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. అంటే కొన్ని వేల రెట్లు భారతదేశంలో జాతీయ ఆదాయం పెరిగింది. దీని ఒక ఇంపాక్ట్ ఇలా పెరగడానికి రీజన్ మనం ఇంప్లిమెంట్ చేసిన ప్రణాళిక వ్యవస్థలు అని చెప్పచ్చు. దాని తర్వాత ద నెక్స్ట్ వన్ ఏంటంటే ద పర్ క్యాపిటల్ ఇన్కమ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఎవ్రీ కంట్రీస్. ప్రతి దేశానికి తలసరి ఆదాయం అనేటువంటిది ఇంపార్టెంట్. ప్రతి దేశానికి తలసరి ఆదాయం ఇంపార్టెంట్ కాబట్టి ఈ తలసరి ఆదాయం అంటే మనకు స్వతంత్ర అనంతర కాలాన్ని పరిశీలించినప్పుడు 225 రూపాయల తలసరి ఆదాయం ఉండే, 225 రూపీస్ ఉండే. ఈ 225 రూపాయల తలసరి ఆదాయం ఈరోజు అంటే మనకు ప్రణాళికల అంతానికి తీసుకుంటే 1,00,000 రూపాయల వరకు తలసరి ఆదాయం పెరిగింది. ఈరోజు మన ఇండియాలో యాజ్ పర్ 2020-21 ప్రకారం తీసుకుంటే 2021 సంవత్సరం ప్రకారం తీసుకుంటే 1,50,826 రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. అంటే కొన్ని ఎక్కడో 225 రూపీస్ నుంచి ఈరోజు 1,50,000 రూపాయలకు, ప్రణాళికలు ఎండ్ అయ్యే నాటికి కూడా 1,00,000 రూపాయల వరకు తలసరి ఆదాయం పెరగడం జరిగింది. అంటే ఇక్కడ భారతదేశంలో జాతీయ ఆదాయం పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది. అండ్ అగైన్ సో దాని తర్వాత ది నెక్స్ట్ వన్ తీసుకుంటే వ్యవసాయ రంగం ఓకే, అగ్రికల్చర్ సెక్టార్. ఈ అగ్రికల్చర్ సెక్టార్ని మనం కన్సిడర్ చేసినప్పుడు భారతదేశంలో ప్రణాళిక ప్రారంభంలో పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలలో దేశ జాతీయ ఆదాయం పెరగాలి, తలసరి ఆదాయం పెరగాలి అనే లక్ష్యం ఏదైతే తీసుకుందో దాంతోపాటు మేజర్గా మనకు వ్యవసాయ రంగంలో ఉత్పత్తి సాధించాలి, వ్యవసాయ ఉత్పాదకత సాధించాలనేటువంటి ఒక కంటెంట్ తీసుకున్నాం. వ్యవసాయ ఉత్పాదకత సాధించాలనేటువంటి ఒక కంటెంట్ తీసుకుంటే ఇక్కడ భారతదేశంలో స్వతంత్రానంతర కాలంలో సమస్యలు ఏంటంటే అగ్రికల్చర్ ఇస్ ద ప్రాబ్లం. అంటే అగ్రికల్చర్లో జరిగే ఉత్పాదకత తక్కువగా ఉంది. అందుకని ఫుడ్ గ్రెయిన్స్ క్రైసిస్ ఎక్కువగా ఉంది, ఆహార ధాన్యాల కొరత ఎక్కువగా ఉంది. ఆహార ధాన్యాల కొరత ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయడం జరిగిందంటే ప్రణాళికల రూపంలో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించాలనుకున్నది. అందుకని ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 1950-51 సంవత్సరాల మధ్య ఆహార ధాన్యాలు 50.3 మిలియన్ టన్స్ మాత్రమే ఉండే. అప్పటి జనాభాకి అది ఒకటి క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఆ టైంలో భారతదేశ జనాభా 36 కోట్లు ఉన్నారు. 36 కోట్లలో 50.3 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఈరోజు భారతదేశంలో ప్రణాళిక ఎండ్ అయ్యే నాటికి అంటే 2016-17 సంవత్సరం నాటికి ఆహార ధాన్యాలలో పూర్తి స్థాయి అచీవ్లోకి వచ్చినాం. మనం పూర్తి స్థాయి అంటే మనం ఎక్కువగా దిగుబడులను ప్రోత్సహించడం, దాంట్లో భాగంగా 275 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ మనం ప్రొడ్యూస్ చేస్తాం, 275 మిలియన్ టన్నులు. యాజ్ పర్ ఈరోజు తీసుకుంటే 2021 సంవత్సరానికి తీసుకుంటే భారతదేశంలో మోర్ దెన్ 300 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో 300 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేటువంటి జరిగింది. అంటే ఇక్కడ వ్యవసాయ రంగాన్ని మనం పరిశీలించినప్పుడు భారతదేశ ప్రణాళికల కాలంలో మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయ నీటిపారుదల రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది.
వ్యవసాయ నీటిపారుదల రంగాన్ని ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు ఇక్కడ క్లియర్గా ఏం చేయడం జరిగిందండి, ఏం జరిగింది క్లియర్గా అనేటువంటి ఒక కంటెంట్ తీసుకుంటే, మన ఇండియాలో ఆహార కొరత నుంచి బయటపడాలి అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధించాలి. ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధించాలంటే భారతదేశం వ్యవసాయ ఉత్పాదకత దేశంగా మారాలి. భారతదేశం వ్యవసాయ ఉత్పాదకత దేశంగా మారాలంటే అప్పుడు మన ఇండియా 1960-61 సంవత్సరాల మధ్య ఒక వ్యవసాయ విధానాలను తీసుకొచ్చింది. ఈ వ్యవసాయ విధానాలు మన ఇండియా తీసుకొచ్చి 1960-61 రూపంలో ఒక ఐఏడిపి స్కీమ్ని తీసుకొచ్చింది. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది ఐఏడిపి. ఎప్పుడైతే ఇండియా ఐఏడిపి స్కీమ్ని తీసుకురావడం జరిగిందో, దాని తర్వాత 1965 సంవత్సరంలో ఐఏపి అంటే దేశవ్యాప్తంగా సాంద్ర వ్యవసాయ పద్ధతులు ఏర్పాటు చేయడం, దాంతోపాటు గ్రీన్ రివాల్యూషన్స్ మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం, దాని తర్వాత నూతన వ్యవసాయ విధానాలు మన భారతదేశంలో ప్రవేశపెట్టడం, ఇలాంటి అంశాలు దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చడం. ఈ దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు నూతన వ్యవసాయ విధాన రూపంలోనే ద మోడర్న్ అగ్రికల్చర్ మెథడ్ పెట్టడం, ఫర్టిలైజేషన్ ఏర్పాటు చేయడం, ఫర్టైల్ సాయిల్స్ని ఎక్కువగా పెంచడం, సారవంతమైన భూములను ఏర్పాటు చేయడం, నీటిపారుదల సౌకర్యాలు తీసుకురావడం, అంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది పంచవర్ష ప్రణాళికల కాలంలో ఏర్పాటు చేస్తున్నాం. అగ్రికల్చర్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎప్పుడైతే తీసుకొని రావడం జరిగిందో, అప్పుడు ఆటోమేటిక్గా భారతదేశంలో అప్పుడు 50 మిలియన్ టన్నులు ఉన్నది 2016-17 సంవత్సరం వచ్చే నాటికి 275 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు పెరిగినాయి. ఈ మధ్య కాలంలో 300 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు కూడా పెరిగినాయి. ఎప్పుడైతే ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుందో, ఇప్పుడు వ్యవసాయ రంగం పురోగతి జరుగుతుంది, ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతుందో, అప్పుడు ఆటోమేటిక్గా మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయొచ్చు, అప్పుడు ఆకలి కేకల నుంచి కూడా తగ్గొచ్చు అనేటువంటి ఒక కంటెంట్. ఇలా ఓవరాల్గా తీసుకుంటే వ్యవసాయ రంగం. అయితే ఆర్థిక సంస్కరణల తర్వాత ఎకానమీ రిఫార్మ్స్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది అగ్రికల్చర్ సెక్టార్ మీద కొంచెం తక్కువగా ఉంది. ఇది ట్రూ. ఎందుకంటే ఆ ఎకానమీ రిఫార్మ్స్ అనేటువంటిది ఎల్పిజి మోడల్ తీసుకొచ్చినాం మనం. ఎకానమీ రిఫార్మ్స్ అనేటువంటి ఎల్పిజి మోడల్ తీసుకొస్తే ఎకానమీ రిఫార్మ్స్లో మేజర్గా వ్యవసాయ రంగం మీద దానికి ఎకానమీ రిఫార్మ్స్ యొక్క ఇంపాక్ట్ జనరల్గా తక్కువగా ఉంది. ఎకానమీ రిఫార్మ్స్ యొక్క ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ ఆర్థిక సంస్కరణలో ఉండేటువంటి ప్రైవేట్ పెట్టుబడులైనా లేకపోతే విదేశీ పెట్టుబడులైనా వ్యవసాయ రంగం మీద తక్కువగా ఉంది. అందుకని వ్యవసాయ వృద్ధి రేటు కొంచెం తగ్గొచ్చు. కానీ వ్యవసాయ వృద్ధి రేటు తగ్గినా కూడా తనకు తానుగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయి. దాంతోపాటు వ్యవసాయ రంగ వృద్ధి రేటు కూడా మనం జనరల్గా పెంచుకోవడం జరిగింది. ఓకే, సో రైట్. అండ్ అగైన్ మూడో కంటెంట్ ఇప్పుడు డిస్కస్ చేసినాం. నాలుగోది మనం బేస్ చేసుకుంటే పారిశ్రామిక రంగం. ఒక ఇండస్ట్రియల్ సెక్టార్ తీసుకుందాం. ఇక్కడ మనం ఇండస్ట్రియల్ సెక్టార్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు మేజర్గా ఇండస్ట్రియల్ సెక్టార్ ఒక దేశ తయారీ రంగం పెరగాలన్నా, ఒక దేశంలో ఉపాధి అవకాశాలు పెరగాలన్నా, ఒక దేశ జీడిపి పెరగాలన్నా, ఒక దేశంలో వృద్ధి రేటు పెరగాలన్నా తప్పక ప్రతి దేశానికి ఇండస్ట్రియల్ సెక్టార్ ఇస్ ఇంపార్టెంట్. పారిశ్రామిక రంగ పురోగతి ఉన్నప్పుడే దేశ ఉపాధి పెరుగుతుంది. పారిశ్రామిక రంగ పురోగతి ఉన్నప్పుడు తయారీ రంగ వాటా పెరుగుతుంది. తయారీ రంగ వాటా ఎప్పుడైతే పెరుగుతుంటుందో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుంటుందో ఆటోమేటిక్గా కంట్రీలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది. అప్పుడు ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతుంది. ఆ దేశం వ్యయ అండ్ ఎక్స్పెండిచర్ మూవ్మెంట్ పెరుగుతుంది. ఎక్స్పెండిచర్ వెళ్ళినప్పుడు రీప్రొడక్షన్ అనేటువంటిగా జరుగుతుంది. అందుకని ప్రతి కంట్రీకి ద ఇండస్ట్రియల్ సెక్టార్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండస్ట్రియల్ సెక్టార్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు భారతదేశంలో పారిశ్రామిక రంగ ఉత్పత్తిలో కొన్ని ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, ఒడిదడుగులు ఉన్నాయి. అందుకని స్వతంత్రానంతర కాలంలో పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలలో మనం ఏం ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటే భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాలి, పారిశ్రామిక ఉత్పత్తులను సాధించాలి అనేటువంటి ఒక కంటెంట్ తీసుకున్నాం. ఈ కంటెంట్లో ప్రకారం తీసుకుంటే 1951లో పారిశ్రామిక రంగ వాటా బేస్ చేసుకుంటే 16% మాత్రమే ఉండేది. పారిశ్రామిక రంగ వాటా జస్ట్ ఓన్లీ 16% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఇండియన్ జీడిపి. అండ్ అగైన్ హియర్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద 12th 5 years plan in the between 2016 to 2017 time, end of the 12th 5 years plan time. ఈ 12వ పంచవర్ష ప్రణాళిక అంతయ్యే నాటికి భారతదేశంలో దేశ జీడిపిలో పారిశ్రామిక రంగ వాటా 31.2% పెరిగింది. 31.2% పెరిగింది. దిస్ ఈస్ ద వెరీ గ్రేట్నెస్ ఆఫ్ కంటెంట్, నో డౌట్ ఎట్ ఆల్. వి సక్సీడెడ్ అండ్ ఇండియా ద ఇండస్ట్రియల్ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఇండియన్ జీడిపిలో సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మనం 1950s తీసుకున్నప్పుడు జస్ట్ 16% మాత్రమే ఉండే. ఇప్పుడు తీసుకుంటే మనం 31% ఎక్కువ రావడం జరిగింది. 31% రావడం జరిగిందని అంటే అప్పుడు మన ఇండియాలో దేశ జీడిపిలో పారిశ్రామిక రంగ వాటా పెరిగింది,
దాంతోపాటు సో తయారీ రంగ వాటా అనేటువంటిది కూడా మన ఇండియాలో పెరిగిందని మనం చెప్పొచ్చు. దాని తర్వాత ఇంకా ఎప్పుడైతే ఎకానమీ రిఫార్మ్స్ అనేటువంటిది ఇండియాలో వచ్చినాయో, ఎకానమీ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత కూడా సో భారతదేశంలో కొన్ని రకాల పారిశ్రామిక పెట్టుబడులు వచ్చినాయి. దాంతోపాటు ద మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూషన్ కూడా పెరిగింది. అంటే ఇంకో తీసుకుంటే మన ఇండియా 2011వ సంవత్సరంలో ద మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ తీసుకొచ్చింది. దాని తర్వాత తీసుకుంటే మేక్ ఇన్ ఇండియా కంటెంట్ కూడా తీసుకొచ్చింది. ఈజీ డూయింగ్ బిజినెస్ లాంటివి కూడా ఈజీ డూయింగ్ బిజినెస్లో కూడా మనం టాప్ వెళ్ళాలనుకోవడం జరిగింది. ఇలాంటి అంశాలు ఉండడం వల్ల సో ఇండియాలో పారిశ్రామిక రంగ వాటా అనేటువంటిది సో వాస్తవాన్ని పెరిగింది. దాని తర్వాత నెక్స్ట్ వన్ సేవల రంగ వాటా, సర్వీస్ సెక్టార్ కాంట్రిబ్యూషన్. ఈ ప్రణాళిక సర్వీస్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ మనం తీసుకుంటే ఓవరాల్గా 12 పంచవర్ష ప్రణాళికను మనం పరిశీలించినప్పుడు సేవా రంగంలోనే మనకు బ్యాంకులు, బీమా, రియల్ ఎస్టేట్, రవాణా సౌకర్యాలు, నిల్వ, ఓకే, అండ్ దాని తర్వాత తీసుకుంటే ప్రభుత్వ సేవలు, సామాజిక వ్యక్తిగత సేవలు, వ్యాపారము, ఒక హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇవన్నీ సేవల రంగం కిందకి వస్తుంది. ఇవన్నీ సేవల రంగం కిందకి వస్తుంది కావచ్చు. ఈ సేవ రంగాలలో ఉపరంగాలన్నీ సక్సెస్ అయినప్పుడు సేవల రంగం అనేటువంటిది సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో పరిశీలిస్తే 1950-51 సంవత్సరాల మధ్యలో తీసుకుంటే మనకు సేవారంగ వాటా అనేటువంటిది చాలా తక్కువగా ఉండేది. సేవారంగ వాటా చాలా తక్కువగా ఉండేది. ఎందుకంటే 1950-51 సంవత్సరాల మధ్య వ్యవసాయ రంగ వాటాని 60% కంటే ఎక్కువ ఉండేది. సేవారంగ వాటా తక్కువగా ఉంది. అంటే 2016-17 సంవత్సరం వచ్చే నాటికి సో భారతదేశ జీడిపిలో సేవారంగ వాటా తీసుకుంటే 60% కంటే ఎక్కువ పెరిగింది. సేవల రంగ వాటా 2016-17 సంవత్సరంలో దేశ జీడిపిలో తీసుకుంటే 60% కంటే ఎక్కువగా పెరగడం జరిగింది. 60% ఎప్పుడైతే ఎక్కువగా పెరిగిందో అప్పుడు భారతదేశంలో ప్రపంచంలో అభివృద్ధి చెందిన లక్షణాలు మన ఇండియాలో కనబడ్డాయి. అంటే చూడండి, ఒక దేశ అభివృద్ధి ఎప్పుడు కూడా ఆ దేశ వస్తు సేవల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక దేశం అభివృద్ధి వస్తు సేవల మీద డిపెండ్ అయితే వస్తు సేవలే ఆ దేశం యొక్క ఎంప్లాయ్మెంట్ డిసైడ్ చేస్తుంది. అందుకే ప్రతి దేశానికి ద సర్వీస్ సెక్టార్ అనేటువంటిది ఇంపార్టెంట్. సర్వీస్ సెక్టార్ ఇంపార్టెంట్ కాబట్టి మన ఇండియాలో కూడా 2016-17 సంవత్సరం నాటికి దేశ జీడిపిలో సేవల రంగ వాటా 60% కంటే ఎక్కువ పెరిగింది. అంటే ఇప్పుడు మన ఇండియాకు 100 రూపాయల ఆదాయం వస్తే 60 రూపాయల సేవారంగం నుంచి రావడం జరుగుతుంది. ఈ 60 రూపాయల సేవారంగమే రావడం జరుగుతుంది కాబట్టి ఈ సర్వీస్ సెక్టార్ వల్ల మన సర్వీస్ సెక్టార్తో ఇండియన్ జీడిపి అంటే సేవలు ఎక్కువగా పెరిగినాయి. దాంతోపాటు సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ కూడా మన ఇండియాలో పెరిగినాయి. అప్పుడు ఆటోమేటిక్గా భారతదేశ గ్రోత్ రేట్ అనేటువంటిది సేవల రంగంని పరిశీలించినప్పుడు ఒక రకంగా ప్లస్గా మనం చెప్పచ్చు. అండ్ అగైన్ సో దాని తర్వాత ఇంకా సామాజిక అంశాలు. ఈ సామాజిక అంశాలను మనం కన్సిడర్ చేస్తే ఓకే, ద సోషల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇంపార్టెంట్, ద సోషల్ ఆస్పెక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ ఎవరీ కంట్రీ. ఒక దేశం అభివృద్ధి జరగాలన్నా, ఒక దేశం ముందుకు వెళ్ళాలన్నా ప్రతి దేశానికి ప్రతి దేశ అభివృద్ధిలో ఖచ్చితంగా సామాజిక అంశాల పాత్ర ఉంటుంది. ఏ దేశానికైనా 2 అంశాలు ముఖ్యం. ఒకటి ఆర్థిక అంశాలు, 2 సామాజిక అంశాలు. ఆర్థిక అంశాల పరంగా అభివృద్ధి జరిగినప్పుడు సామాజిక అంశాలలో కూడా రాణిస్తే ఆ దేశం అనేటువంటిది అత్యంత అభివృద్ధి చెందుతున్న దేశంగా, వేగవంతంగా ముందుకెళ్తున్న దేశంగా మనం చెప్పచ్చు. ఇప్పుడు మన భారతదేశానికి ఉన్న అతిపెద్ద సమస్యలలో ప్రధానంగా ఆర్థిక పరంగా ఎదుగుతున్నాం, అట్ ద సేమ్ టైం సామాజిక అంశాలలో కొంచెం వెనకబడి ఉన్నాం. అందుకని భారతదేశ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలలో దేశం తీసుకున్న మేజర్ కంటెంట్ ఏంటంటే మన ఇండియా సామాజిక అంశాలలో పురోగతి సాధించాలి. సామాజిక అంశాలలో పురోగతి సాధించాలి అని అంటే ప్రణాళికలు ఏం చేయడం జరిగిందంటే విద్య, అండ్ అగైన్ వైద్యం, ఆరోగ్యం, అక్షరాస్యత, విద్య, వైద్యం, ఆరోగ్యం, అక్షరాస్యత, ఓకే, అండ్ అగైన్ కొన్ని రకాల అవస్థాపన సౌకర్యాలు, అంటే సామాజిక పరమైనటువంటి అవస్థాపన సౌకర్యాలు. ఈ అంశాలలో ముందుండాలని భారతదేశంలో పంచవర్ష ప్రణాళిక ఎప్పుడో తీసుకుంది కొన్ని టార్గెట్స్. ఈ టార్గెట్ తీసుకునేటప్పుడు సో చూడండి, ఇక్కడ సామాజిక అంశాలు అంటే ఏంటిది? విద్య, వైద్యం, ఆరోగ్యం, అక్షరాస్యత, అవస్థాపన అంటే మంచినీరు సౌకర్యం, ప్రతి ఇంటికి గృహ నిర్మాణం అందించడం, దాని తర్వాత ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అందించడం, ప్రతి ఇంటికి రోడ్డు రవాణా సౌకర్యాలు అందించడం. ఇవన్నీ ఒక సమాజంలో ఒక వ్యక్తికి, ఒక సమాజంలో ప్రభుత్వం అందించేటువంటి వాటి మనం సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పిలుస్తాం. కాబట్టి ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే స్వతంత్రానంతర కాలంలో మన యొక్క లిటరేసీ తీసుకుంటే జస్ట్ ఓన్లీ 18%, 18% ఉండే. ఈరోజు మనం అక్షరాస్యత పరంగా మనం పరిశీలిస్తే 73% అక్షరాస్యత సాధించడం 2011
జనాభా లెక్కల ప్రకారం 73% లిటరేసీ మన ఇండియాలో పెరిగింది. ఇండియాలో అక్షరాస్యత పెరగడానికి ద మేజర్ కంటెంట్ ఏంటంటే భారతదేశంలో దేశ బడ్జెట్ కావని, దేశ జీడిపి పెరిగినప్పుడు దేశ బడ్జెట్ పెరుగుతుంది. ఈ బడ్జెట్ పెరిగినప్పుడు అలొకేషన్స్ అనేటువంటిది సామాజిక రంగాలకు కేటాయించడం జరుగుతుండే. అందుకే ద మేజర్గా ఇక్కడ తీసుకుంటే సో 73% పెరిగినాయి. ఈ 73% అనేటువంటిది పెరగడం జరిగిందంటే సో ఆటోమేటిక్గా మన ఇండియాలో అక్షరాస్యత స్థాయిలు పెంచుకున్నాం. అక్షరాస్యత స్థాయిలు ఎప్పుడైతే పెంచుకోవడం జరిగిందో అప్పుడు విద్యా వ్యవస్థ అనేటువంటిది అంటే విద్యారంగంలో కొన్ని రకాల మనం మార్పులు తీసుకొచ్చినాం. దాంతోపాటు దేశంలో వైద్యం అంటే దాంతోపాటు దేశంలో ఆరోగ్యం, ఒక దేశ విద్యా వైద్య రంగాలను ఆరోగ్య రంగాలను ఆ దేశమే అందించాలి. అందుకని మన ఇండియాలో మేజర్గా తీసుకుంటే ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో తీసుకుంటే మనం ఐఎంఆర్ రేషియోను తగ్గించడం చాలా వరకు. ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ బేబీ మనకి శిశు మరణాలు ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్ అని పిలుస్తుంటాం. ఒక సంవత్సరం లోపు ఒక బేబీ చనిపోతే జనరల్గా మనం శిశు మరణాలను తీసుకుంటాం. తల్లుల మరణాలు అంటే ఒక తల్లి లేదా ఒక స్త్రీ గర్భం ధరించినప్పటి నుండి ఆ స్త్రీ మదర్ అయిన తర్వాత జనరల్గా చనిపోయేటువంటి దీన్ని మనం ఎంఎంఆర్గా తీసుకుంటాం. అంటే ఎంఎంఆర్ అంటే తల్లుల మరణాలను తీసుకుంటాం. ఎప్పుడైనా కూడా ఐఎంఆర్ అనేటువంటిది ప్రతి 1000 మంది బేబీకి చూస్తే ప్రతి 1000 మంది శిశువుల మరణాలను చూస్తే ప్రతి 1,00,000 మంది తల్లుల మరణాలకు ఎంఎంఆర్ రేషియో. కాబట్టి ఏ దేశంలోనైనా ఎంఎంఆర్ అయినా ఐఎంఆర్ అయినా రెండు తగ్గించాలంటే ఆ దేశంలో వైద్య ఆరోగ్య సదుపాయాలు ఎక్కువ ఉండాలి. అంటే న్యూట్రిషనల్ ఫుడ్ ఇవ్వాలి, హాస్పిటలైజేషన్ అనేటువంటిది ఇవ్వాలి. ఈ కంటెంట్తోనే మన ఇండియాలో 1900 అంటే 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇండియా ఐసిడిఎస్ లాంటి స్కీమ్స్ ఏర్పాటు చేయడం, దాంతోపాటు ఐసిడిఎస్ స్కీమ్స్ ఏర్పాటు చేయడం, న్యూట్రిషనల్ ఏర్పాటు చేయడం, దాంట్లోనే ద ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఇవ్వడం, దాని తర్వాత మిడ్ డే మీల్ స్కీమ్ లాంటి ఇండియా ఇంప్లిమెంట్ చేయడం, ఇలాంటి అంశాలన్నీ తీసుకొని రావడంతో ఆటోమేటిక్గా దేశంలో వైద్య ఆరోగ్య రంగాలు పెరిగినాయి. వైద్య ఆరోగ్య రంగాలు పెరిగి ఐఎంఆర్ రేషియో ఎంఎంఆర్ రేషియో కూడా మన ఇండియాలో తగ్గిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చాలా అంశాలను తీసుకుంటే సామాజిక అంశాలలో ఒక పురోగతి వచ్చిందని చెప్పచ్చు. ఈ పురోగతి కూడా ప్రణాళికల రూపంలో చెప్పచ్చు. దీని తర్వాత నెక్స్ట్ కొంచెం ఆర్థిక అవస్థాపన సదుపాయాలు అంటే ఏంటి జనరల్గా అనేటి తీసుకుంటే ఒక దేశ వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల అభివృద్ధి అయినప్పుడే ఆ కంట్రీ జీడిపి పెరుగుతుంది. వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల అభివృద్ధి జరగాలి అంటే ఆ దేశానికి మేజర్గా ఏం కావాలి అని అంటే రోడ్డు రవాణా సౌకర్యాలు, విద్యుత్ సౌకర్యాలు, నీటిపారుదల సౌకర్యాలు, అలాగే త్రాగునీరు సౌకర్యాలు, దాంతోపాటు ఎనర్జీ కావాలి, శక్తి కూడా ప్రోత్సహించాలి. కాబట్టి ఒక దేశంలో రోడ్డు రవాణా సౌకర్యాలు, ఎలక్ట్రిసిటీ సౌకర్యాలు, నీటిపారుదల సౌకర్యాలు, ఒక బ్యాంకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం, టెక్నాలజీ అనేటువంటిది ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఆర్థిక అవస్థాపన సదుపాయాలు. స్వతంత్రానంతర కాలంలో తీసుకుంటే ఇండియాలో ఎనర్జీ కెపాసిటీ పెరిగింది, రోడ్డు రవాణా సౌకర్యాలు కూడా మన ఇండియాలో పెరిగిపోవడం జరిగినాయి. సో దాంతోపాటు ద కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ కూడా పెరిగింది. అంటే సాంప్రదాయేతర విద్యుత్తును మనం ఎక్కువగా వాడడం జరుగుతుంది. సో ఇలా ఓవరాల్గా 12వ పంచవర్ష ప్రణాళికలోనే 1,00,000 మెగావాట్ల విద్యుత్ తయారు చేయాలనుకున్నాం. ఆ 1,00,000 మెగావాట్ల విద్యుత్లలో ఎక్కువగా మళ్ళీ మనకు సాంప్రదాయేతర వనరుల ద్వారా కూడా విద్యుత్ తయారు చేయాలనుకోవడం జరిగింది. ఇన్ని అంశాలలో మనం ఒక పురోగతి అనేటువంటిది మొత్తానికి సాధించడం జరిగింది. ఈ పురోగతి అనేటువంటిది సాధించేటప్పుడు దేశ ఆర్థికాభివృద్ధి ఆ దేశ జీడిపితో, దేశ ఆర్థికాభివృద్ధి ఆ దేశం ప్రాంతీయ సమానత లేని దేశంగా మార్చాలి. అందుకే కొంచెం గ్రామీణ అభివృద్ధి కూడా ఏర్పాటు చేసినాం. గ్రామీణ అభివృద్ధి కోసం కూడా చాలా రకాల అంశాలను తీసుకున్నాం. చాలా స్వయం ఉపాధి పథకాలను కూడా మనం జనరల్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు అవ్యవస్థీకృత రంగంలో ఎక్కువ మంది పనిచేసేది, పారిశ్రామిక సేవా రంగాల వాట పెరగడంతో వ్యవస్థీకృత రంగంలో ఉపాధి కూడా జనరల్గా పెరిగినాం. అందుకే వ్యవస్థీకృత రంగం ఎప్పుడైతే పెరిగిందో భారతదేశ జీడిపి అనేటువంటిది పెరగడం జరిగింది. ఇలా దేశ జీడిపి పెరిగినప్పుడు దేశ తలసరి ఆదాయం పెరుగుతుంది. తలసరి ఆదాయం పెరిగినప్పుడు దేశ ప్రజలకు వినియోగ శక్తి అనేటువంటిది పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ప్రణాళికల రివ్యూ నేను మీకు ఏం చెప్పాను ఒక క్వశ్చన్లో అంటే 1951 నుంచి 2017 సంవత్సరాల మధ్య ప్రణాళికల ద్వారా మనం కొన్ని రకాల మార్పులు తీసుకొచ్చినాం. ఆ మార్పులే సానుకూల ఫలితాల రూపంలో మనం ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. అదే ఒక రివ్యూగా. ఓకే గైస్, ఇది నేను మీకు ప్రణాళికలలో నేను చెప్పినటువంటి ఒక రివ్యూను క్లియర్గా మీరు విన్నారనుకుంటున్నా. థ్యాంక్ యూ అండ్ నమస్తే.